అలాగే ప్రముఖ అడ్వకేట్ మరియు క్రిటిక్ బాలాగారు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా మాతో పాటు జాయిన్ అవుతారు. వారిద్దరితో మాట్లాడి అసలు ఈ కాంట్రవర్సీ మీద వారి ఒపీనియన్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బాలాగారు, ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎటకేలకు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు శివాజీ గారు. ఇప్పుడు క్షమాపణలు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడారో మీరు చూసారు. మీ ఒపీనియన్? ఒకటండి, ఇప్పుడు వివాదం చేస్తున్నారా, వివాదం అవుతుందా, ఎవరు వివాదం చేస్తున్నారు, ఎవరు వివాదం, ఎక్కడ వివాదం అవుతుంది? రోడ్డు మీదకి వచ్చిన జనాలు ఉన్నారా? ఇది పెద్ద కాంట్రవర్షియల్ అని చెప్పేసి అని కర్రలు పట్టుకొని కొట్టుకుంటున్నారా? లేదంటే మీడియాలో మనలాగా డిబేట్లో కూర్చొని డిబేట్లు పెట్టుకుంటున్నారు. అది ఏమన్నాడు బేసికల్గా పదజాలము దూలిపోయింది అని నేను క్షమాపణ చెప్తున్నాడు అని ఒక మాట అన్నాడు. ఒకటి, ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అనే పాయింట్కి వస్తే, డ్రెస్సులు బేసికల్గా మనం ఎందుకు వేసుకుంటామంటే కంఫర్ట్. ఒకటి, ఏ ప్లేస్లో ఏ డ్రెస్ ఉండాలి ఏంటనేది పర్సనల్ చాయిస్, దాన్ని ఎవరు మనము చెప్పడానికి లేదు. అయితే ఆయన చెప్పే భావన వేరువేరుగా ఉండి డెలివరీ అయిందని మనం భావించాలి. ఒకటి, ఆయన ఏం చెప్పాడు, ఇలాంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల కూడా ఆయన చాలా క్లియర్గానే చెప్పాడు, కొన్ని చోట్ల అట్లా డ్రెస్సులు చింపేశారు, ఇది చేసేసారంటే క్రౌడ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ డ్రెస్ ఎందుకు? ఇప్పుడు అలాంటి చేసి ఏదో కొంచెం ఏదైనా కూడా లూజ్ ఉంటుంది కాబట్టి డ్రెస్ బేసికల్గా, ఇప్పుడు జెంట్స్ లాగా ప్యాంట్ షర్ట్ కాదు కదా, బటన్స్ అన్ని ఊడిపోవాలి చేయడం, వాళ్ళకి చాలా సెన్సిటివ్. ఇమీడియట్గా ఏదైనా జరిగితే అంతమంది జనాలు ఎలా అవుతుంది? సో ఇట్ ఈస్ అ ప్రికాషనర్ అని అనుకోవాలి. అంటే మాటకి రెండు విధాల పదును ఉంటుంది. ఆ రెండు విధాల పదునున్న సైడ్ మనం దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే మన మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్ ఉన్న రకరకాల మంది హీరోలు అన్నారు కదా. ఈ ఉమెన్ కమిషను ఇప్పుడు వాళ్ళందరికీ ఎందుకు నోటీస్ పంపించలే? ఎందుకు ఈయన కోటే పంపించింది? ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించిన వీడియోలు తీయండి, ఎన్ని వీడియోలు ఆయన మాట్లాడినాడు, వాళ్ళకి ఎందుకు పంపించలేదు? ఆర్టికల్ 14 వైలేషన్ కదా. ఇప్పుడు ఉమెన్ కమిషన్ పార్షియాలిటీ చూపించట్లేదా? మరి ఉమెన్ కమిషన్ పవర్ని మిస్యూజ్ చేయట్లేదు. అక్కడ ఒకరికే మీరు ఎందుకు నోటీస్ పంపించారండి, మిగతా వాళ్ళకి ఎందుకు పంపించలేదు? పాత వీడియోస్ అన్నింటి బాలకృష్ణ ఇచ్చినప్పుడు దాని మీద ఎందుకు మీరు ఇప్పుడు దాకా స్పందించలేదు, ఇప్పుడు దాకా నోటీస్ ఎందుకు లేదు? అంటే పవర్ మీకు ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటీసులు పంపించుకుంటారు. కానీ ఎక్కడే కానీ ఉమెన్ కి జస్టిస్ చేయడానికి మాత్రం మీరు ముందుకు రారు. నేను ఉమెన్ కమిషన్ స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా. ఉమెన్ కి సంబంధించిన ఇష్యూస్లలో మీరు జస్టిస్ చేయడానికి ఎంతవరకు మీరు ముందు వచ్చారు? రోజు మీ యాక్టివిటీస్ ఏంటి బయట పెట్టండి జనాలకి, ట్రాన్స్పరెంట్ గా. ఏముండదు, ఆఫీస్కి వచ్చామమ్మా, పోయామమ్మా, బైఠామమ్మా, గాయామా, ఖాయామా, పియామా, ఇదే నెల జీతాలు, ప్రోటోకాల్, వెహికల్స్, డబ్బులు, గవర్నమెంట్ ప్రివిలేజ్, ప్రోటోకాల్ అన్ని ఎంజాయ్ చేస్తారు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి టక్ మనీ నిద్ర వచ్చేస్తే లేసిస్తారు. ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎవరో మీడియా ఫంక్షన్లోనో లేకపోతే ఆడియో ఫంక్షన్లోనో సినిమా ఫంక్షన్లోనో ఏదో ఒక మాట చెప్పారని చెప్పేసి 4 వీడియోలు కటకటకటమని టచ్ చేసేసని యూట్యూబ్లో లేకపోతే ఇంకో చోట వచ్చేసని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. రోజు జనాలు సమాజంలో ఎంతో మందికి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, బాధలు జరుగుతున్నాయి, వాళ్ళని తీర్చండి వెళ్ళి. ఎందుకు మీరు వెళ్ళకపోయారు? అంటే ఇప్పుడు మీ రాజ్యాంగం ఉల్లంఘన చేయట్లేదా? మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులలో ఉండి ఒక కమిషను ఇట్లా బిహేవ్ చేయొచ్చా? ఓన్లీ సినిమాలకు సంబంధించిన మాత్రమే టక్కుమని నిద్రలేస్తారు, సినిమాలకు సంబంధించిన మాత్రమే టక్కుమని మీరు యాక్టివ్ అవుతారు. ఓకే, ఆయన ఒకవేళ తప్పు అన్నారు అనుకోండి, ఈవెన్ చట్టంలో అయినా మాక్సిమం కోర్టు ఫుల్ ట్రయల్ నడిపిన తర్వాత ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఏమని, ఇన్ కేస్ ఆఫ్ నీ మాటలకు నువ్వు రిగ్రెట్ అవుతున్నావా చెప్పు, పార్డన్ చేస్తామని చెప్పేసారు. అంటే క్షమాభిక్ష. ఆయన ఆల్రెడీ క్షమించమని బహిరంగంగా అడిగేశారు. ఇంతకంటే ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆయనని తీసుకెళ్ళి ఏమన్నా దాని ఏమన్నా అండమాన్ నికోబార్లోకి వెళ్ళిపోయి ఊరేస్తారా ఏమన్నా? ఆయన తప్పు చేశాను బై మిస్టేక్లీ అన్నాను. ఆయన ఏమన్నాడు? అది ఒకటి. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పున్నాను, ఈ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలలో ఒకే పదాన్ని రకరకాల ప్లేసెస్లో ఒక చోట మంచిగా చూస్తాం, ఒక చోట చెడుగా చూస్తాం, ఒక చోట చూస్తాం. చాలాసార్లు నేను చెప్పిన్నాను. ఇప్పుడు ఆయన సామాన్లు అని అన్నారు సపోజ్. అది ఏంటి అనే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇది చేసుకుంటున్నారు. ఇది ఉంది, దాని పేరేంటి, జబర్దస్త్ అంటే మీరు నమ్ముకోట్లా? మరి ఎందుకు అక్కడ మీరు ఎందుకు సుమోటోగా తీసుకొని, లేకపోతే ఇప్పుడు సో కాల్డ్ డిబేట్లలో కూర్చునే వాళ్ళు కావచ్చు, కాంట్రవర్షియల్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే దీని మీద పోరాటం చేస్తున్న యోధులు కావచ్చు, ఏమైపోయారు మీరందరూ? ఎందుకు జబర్దస్త్ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? అంటే అది మాత్రం స్కిట్, మరి ఇదేంటి ఫట్టా? అది మాత్రం స్కిట్, ఇది మాత్రం ఫట్. అంటే ఏంటి, ఒకటే కెమెరాలో ఒక స్టేజ్ మీద చూపిస్తే మాత్రం తప్పలేదు, ఇంకొక స్టేజ్ మీద చూపిస్తే మాత్రం తప్పు వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వ్యాఖ్యల మీద అంటే నేను ఏమంటున్నా, పర్సన్ ని బట్టి చట్టాలు మారిపోతాయా? పర్సన్ ని బట్టి పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది అంటే మరి అది ఇట్స్ నాట్ జస్టిఫైడ్ డెమోక్రసీ అండి. ఓకే, రైట్. శేఖర్ భాష గారు, నిన్న మీరు చాలా క్లియర్ కట్ గా ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారు. మొత్తానికి శివాజీ అయితే తన స్టేట్మెంట్ కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. కానీ
ఏదైతే నా నోరు జారిందో ఆ 2 పదాలకు సంబంధించి మాత్రం నేను క్షమాపణ చెప్తున్నాను హార్ట్ఫుల్ గా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఏమంటారు అసలు ఆ 2 పదాల విషయంలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి, వాటి గురించి ఏం చెప్తారు? ఓకే మొదటి పదం, బయట ఎవరన్నా సరే ఇటువంటి డ్రెస్సులు వేసుకొని పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా నీ ముందు హీ అని అవ్వచ్చు కానీ వెనక దరిద్రకుండా దానికి ఏం పోయే కాలం అని చెప్పి అనుకుంటారు అని వాళ్ళని ఉద్దేశించారు తప్ప ఆయన డైరెక్ట్ గా అనలా. ఇలా అనుకునే వాళ్ళు నిజంగా లేరా? వందల మంది ఉన్నారు. మా అమ్మో లేకపోతే మీ అమ్మమ్మో వీళ్ళని చూసినప్పుడు ఏం పోయే కాలం వీళ్ళకోళ్ళు చూపించుకుంటూ తిరుగుతున్నారు ఖచ్చితంగా అంటారు. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే అది సామాన్. సో ఏం చెప్పినట్టు సామాన్ అనే దానికి రకరకాల డెఫినేషన్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఆయన లాస్ట్లో అంటారు, నా నోటి నుంచి అది ఎలా వచ్చేసింది, సడన్గా అలా దొల్లిపోయింది అర్రే అనుకుంటున్నారు కదా. ఇందాక చూసా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ బిగ్ బాస్ ఫైల్ బిగ్ బజ్ చేస్తారు ఈయన అయిపోయాక. సో ఒక సామాన్యుడు గెలిచాడు 4 సార్లు అనడం వల్ల ఆ సామాన్యుడు టక్కుమలలో వచ్చేసిందేమో అని చెప్పి కొంతమంది పెట్టారు. సరే అది పక్కన పెడితే దాని మీద ఎవరైతే మహిళలు రాద్ధాంతం చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక అడిగారు మనకు ఎందుకు పని లేదా బోల్డ్ ఉన్నాయి కదా అని చెప్పి, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు, అలాగే మాలో ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకు ఆ డీటెయిల్స్ ఉన్నాయి సార్, చూడొచ్చు. లక్ష్మీ మంచి గారు, తర్వాత ఝాన్సీ గారు, తర్వాత అనసూయ ఉన్నారో లేదు మరి, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి ఎవరన్నా సరే మీకు తెలిసిందే, ఫిర్యాదు చేయకుండా సుముటోగా తీసుకున్నారని నేను అనుకోను. మరి ఎందుకు వీళ్ళు బాలకృష్ణ గారు చెప్పిన మాటల మీద చేయలేదు? ఆయన ఫిర్యాదు చేశారా ఆయన మీద ఎవరన్నా? వీళ్ళు ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. లేదు, మహిళా కమిషన్ సుమోటోగా వాట్ ఎవర్ రకరకాల ట్వీట్లు చేస్తూ హ్యాష్ ట్యాగ్లు చేస్తారు కదా, మహిళా కమిషన్ ప్లీజ్ టేక్ కేర్, సజ్జనార్ గారు టేక్ కేర్ అని చెప్పి పెడుతుంటారు. నేను వీళ్ళల్లో ముఖ్యంగా మహిళలే ఎంత కించపరుస్తూ మహిళల్ని చేస్తున్నారనే విషయం చెప్తా. ఇప్పుడు శివాజీ గారు అన్న మాట ఖచ్చితంగా నేను కూడా ఆ సామాన్ అనే మాట కొంత